సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఆమె నేరస్తుల సంస్కరణను ఎలా ప్రారంభించారో తెలుసుకుందాం. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్లీడర్ ఉద్యోగానికి వెళుతున్నప్పుడు మొదటి తరగతి పెట్టెలోంచి ఒక తెల్లజాతీయుడు ఈ పెట్టెలో కూలీవాడు ఎక్కడానికి వీల్లేదు అని టికెట్ తీసుకున్న కరంచంద్ను పెట్టెలో నుండి ప్లాట్ఫామ్ మీదకి తోసివేశాడు. సామాను కూడా విసిరివేశాడు. అతడు ఒక సామాన్య తెల్లవాడు. మామూలు మనుషులైతే దుమ్ము దులుపుకొని లేచి వెళ్ళిపోయేవారే. కానీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆ రాత్రంతా ఆ ప్లాట్ఫామ్ మీద అక్కడే కూర్చుని అహింసాత్మక సత్యాగ్రహానికి నాంది పలికారు. ఆ చిన్న ఘటన భారత స్వాతంత్ర ఉద్యమానికి మరికొంత ఆజ్యం పోసింది. మన జీవితాల్లో కూడా ఎదురైన చిన్న చిన్న సంఘటనలు ఉద్యమాలకు కట్టుబడేటట్లు చేస్తాయి. నేను తీసుకున్న నేరస్తుల సంస్కరణ ఉద్యమం 6 అక్షరాల చిన్న వాక్యంతో ప్రారంభమైంది. 1973 నవంబర్లో గుంటూరు పోలీసులపై ఎదురు తిరిగారు స్టూవర్ట్పురంలోని దొంగలు. ఎందుకు ఏమిటి అని అడుగుదామని విచారణ జరపాలని వెళ్లారు ఆనాటి గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా మమ్మల్నేనా పట్టుకునేది? రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా దాడి మా గ్రామం మీదే జరుగుతుందా? మా భర్తలు దొంగతనం చేస్తే ఆడవాళ్ళమైన మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచాలి? మా ఇళ్లలో వస్తువులు, కట్టుకునే బట్టలు అన్నీ దోచుకుంటారా? మేం మనుషులం కాదా అని ఎదురు అడిగారు దొంగల కుటుంబాలు. మేము మనుషులమే అన్న చిన్న మాటలో ఎంతో బాధ, ఎంతో అర్థం ఇమిడి ఉన్నాయి. మాకు జీవనోపాధి కల్పించండి, మాకు తిండి పెట్టండి, మాకు గౌరవంగా బ్రతకాలనే ఉంది అన్నారు వారు. ఈ జీవితం భయం, ఎంతకాలం ఈ భయంతో జీవించం? దొంగతనం వంటి దుర్గుణాలు అన్ని చోట్ల ఉంటాయి. సభ్య సమాజమని చెప్పుకునే చోట ఉన్నవారు కనబడని దొంగలు. వీరు కనబడే దొంగలు. అయితే వీరు అంతరాన మానవులే. ప్రేమలు, ఆప్యాయతలు, ఆపేక్షలు వీరికి ఉన్నాయి. చీకటి వీరికి ప్రియమైనది. కాలనీ కూడా అనేక సంవత్సరాలుగా చీకటిలోనే ఉంది. వీరికి ఒక ఫర్లాంగ్ దూరంలో కరెంటు ఉంది. కానీ వీరికి లేదు. పగలు కూడా వీరికి చీకటే. భయం, మోసం, మోసపు మాటలు, కోట్లాటలు, పొడుచుకోవడం, ఊరి బయట దిబ్బలే పడకలు. ఇది వారి చీకటి పగలు. స్త్రీలు, పిల్లలు అమితంగా దెబ్బలు తినేవారు. కష్టాలు, జబ్బులు వీరివి. భవిష్యత్ అంధకారం, వర్తమానం భయం, అనిశ్చితం. సభ్య సమాజం వీరి వైపు చూడదు. వీరిని అటువైపు రానివ్వదు. జైలు, లాఠీ దెబ్బలు, శిక్షలు తప్ప కుటుంబ కలయిక, ఆనందం, సానుభూతి, అనుబంధాలు, మర్యాదలు కరువు. అది డిసెంబర్ 28, 1973 రాత్రి 8 గంటల వేళలో గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఎంవి థామస్ గోరా గారిని కలవడానికి వచ్చారు. ఆయన ఒక సమస్యను చర్చించి దానికి గోరా సహకారం కోరారు. వారికి దగ్గరగా కూర్చుని ఆసక్తిగా వారి సంభాషణను వింటున్న నాకు ఒక్కసారిగా చంబల్ చర్యల్లోని బందిపోట్లు, సంత్ వినోబా భావే ముందు ఆత్మసమర్పణ చేసుకున్న దృశ్యం నా మెదడులో మెదిలింది. అంతే. అక్కడున్న మా అత్తగారిని కానీ మామగారిని కానీ సంప్రదించకుండానే నేను వస్తానండి అన్నాను ఆ పోలీసు అధికారితో. ఈ చిన్న వాక్యం ఒక వినూత్నమైన సంస్కరణకు మార్గం చేస్తుందని కానీ, పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతుందని కానీ, నేను ఆ రోజు నన్ను ఇప్పటి వరకు నడిపిస్తుందని కానీ ఊహించలేదు. స్టూవర్ట్పురంలో ఉన్న దొంగలను వారి వృత్తిని మాన్పించి సంస్కరించడానికి వస్తాను అనడమే సాహసం అవుతుంది. ఈ ఉత్తేజం వినోబా భావే నుంచి పొందాను. అదే నన్ను ఈ సాహస కార్యానికి పురిగొల్పింది. ఈరోజు మనం హేమలత లవణం గారు స్టూవర్ట్పురం దొంగల సంస్కరణకు ఎలా పూనుకున్నారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.